హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటనేది వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి, స్కిప్ చేయకండి అస్సలు. ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా ఎదుగుదల ఉంటుంది. నెలకొకసారి లేదంటే 15 రోజులకో 20 రోజులకో ఒక్కసారైనా ఇవ్వండి తప్పకుండా. మీ మొక్కలో చేంజ్ అనేది మీరే చూస్తారు. 100% చెప్తున్నాను నేనైతే. తులసి మొక్క చూస్తున్నారు కదా, ఇంత పచ్చగా ఉండడానికి కారణమైతే నేను వాడే ఫర్టిలైజర్స్ వల్లనే మొక్కలు అనేవి పచ్చగా ఉంటాయి. అలానే ఫ్లవర్ బ్లూమింగ్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. మీరు నా ఛానల్లో ఏ వీడియోని చూడకపోయినా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న మొక్కలకి నేను చెప్పే పోషకాలు ఒక్కసారి ఇచ్చి చూడండి. తప్పకుండా రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఏదైనా ఫాల్ట్ వచ్చిందనుకోండి, తప్పకుండా కమెంట్ కూడా చేయండి. నేనైతే దానికి సొల్యూషన్ కూడా చెప్తాను. ఒకవేళ కమెంట్కి రిప్లై ఇవ్వలేదంటే నేను ఖచ్చితంగా దాని మీద వీడియో తీసే మీకు ఆన్సర్ అనేది ఇస్తాను. డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకపోయినా చాలామంది కమెంట్ చేస్తున్నారు, కానీ రిప్లై అనేది నేను ఇవ్వట్లేదని వెయిట్ చేస్తున్నారు అనుకుంటా. వాళ్ళకైతే నేను ఈ ఆన్సర్ అనేది చెప్తున్నాను. మీరు కమెంట్ చేయడం వల్ల నేనైతే అది తప్పకుండా వీడియో తీసి మరి మీకు ఆన్సర్ అనేది చెప్తానన్నమాట. చూస్తున్నారు కదా, సీజన్ కాకపోయినా మనకి చామంతికి కూడా ఎంత మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుందో. జస్ట్ 2 రూపీస్ బ్రూ మనము ఓన్లీ 2 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. నెలకొక్కసారి మాత్రమే నేను చెప్తున్న విధంగా మీరు చేశారనుకోండి, చాలా మంచి ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలా బ్రూ ప్యాకెట్ని తీసుకుంటాం కదా, నా మొక్కలైతే ఒక 10 నుంచి 15 వరకే ఉంటాయి కాబట్టి 5 లీటర్ల వాటర్ అనేది సరిపోతుంది. దానికి ఒక 2 రూపీస్ బ్రూ అనేది సరిపోతుందన్నమాట ఫర్టిలైజర్ లిక్విడ్కి. ఇలా ఫస్ట్ మనం మగ్గులో కలుపుకోవాలి, డైరెక్ట్గా వాటర్లో కలపకుండా. ఇలా మగ్గులో కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఏదైనా ఉండలున్నా తొందరగా కరిగిపోతుందన్నమాట. అందుకోసమని నేనైతే ఫస్ట్ మగ్గులో కలుపుకుంటున్నాను. నీట్గా కలుపుకున్న తర్వాత బకెట్లో వచ్చేసి 5 లీటర్స్ నిండే వరకు పెట్టేసుకున్నాను. ఫస్ట్ అది నిండిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇదైతే కొంచెం మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత థిక్గా కనిపిస్తుందో మనకి. దీంట్లో ముందు రోజు నైటే నానబెట్టుకొని మనము వాటర్లో ఫర్టిలైజర్ లిక్విడ్ అనేది ఫర్మెంటేషన్ అయిన తర్వాత వాడితే ఇంకా మంచిది. కాకపోతే ఇన్స్టెంట్గా వాడుతున్నాం కాబట్టి అప్పటికప్పుడు మనకి ఫర్టిలైజర్ అనేది ఇన్స్టెంట్గా కావాలంటే బెస్ట్ అని చెప్పేదైతే ఈ ఫర్టిలైజర్ లిక్విడ్ అనేది చెప్పొచ్చు. మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుందంటే అసలు మనము నమ్మలేకుండా ఉంటాము, అంత మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇది నెలకొక్కసారి లేదంటే 20 రోజులకు ఒక్కసారి మీకు కుదిరినప్పుడు ఒక 2 రూపీస్ బ్రూ ఉంటుంది కదా, అది వాడండి సరిపోతుంది. ఇలా మల్లె మొక్కకి నేనైతే ఒక కప్పు మొత్తంగా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల నేను ఆకులన్నీ కోసాక ఒకసారి ఇచ్చాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చాక ఇస్తున్నాను అనమాట, బలం కోసం మొక్కకి. మీరు బ్రూ వాడినప్పుడు ఇలా చేయండి. లేదంటే కాఫీ పౌడర్ యూస్ చేస్తున్నారనుకోండి, కాఫీ పౌడర్ని కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు మొక్కలకి. అలా ఇవ్వడం వల్ల కూడా సేమ్ పోషకాలే అందుతాయి. నైట్రోజన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా మొక్కకి చాలా మంచిగా అందుతాయి అన్నమాట బ్రూ పౌడర్తో. ఇవే కాకుండా నేనైతే ఛానల్లో చాలా మటుకు ఫర్టిలైజర్ లిక్విడ్స్ అనేవి చెప్తూనే ఉన్నాను. మీకు ఏ చెట్టు గురించి కావాలనుకుంటున్నారో ఆ చెట్టు గురించి అయితే తప్పకుండా నా ఛానల్లో ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటున అయ్యిందనుకోండి, మీ చెట్టుకి ఫ్లవరింగ్ రాకుండా డల్ అయిపోవడం అలా ఉందనుకోండి, నాకైతే కమెంట్ చేయండి. తప్పకుండా దానికి కూడా మీకు ఆన్సర్ అనేది చెప్తాను. ఇలా మనీ ప్లాంట్ ఉంటుంది కదా, నాదైతే చిన్నదే. ఎందుకంటే నేనైతే ఒక 2 to 4 months నుంచే పెంచుతున్నాను. ఒక్క కొమ్మ ఇప్పుడు ఏదైతే పొడవుగా చూస్తున్నారో అలాంటి కొమ్మని తెచ్చుకొని నేను కొంచెం పెద్దగా అయిన తర్వాత 4 ముక్కలు కట్ చేసుకొని మళ్ళీ 4 ముక్కల్ని కూడా నాటుకున్నాను అనమాట. ఆ 4 ముక్కలు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా గ్రో అవుతున్నాయో. అవన్నీ గ్రో అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్, అలానే మనం ఇచ్చే ఫర్టిలైజర్ పౌడర్స్ దాని మీదే ఆధారపడి ఉంటుంది. దీంతో పాటు మనం ఇచ్చే వాటర్ని కూడా ఉంటుందన్నమాట. ఫర్టిలైజర్స్ ఇవ్వడమే కాదు, డైలీ వాటర్ కూడా ఇవ్వాలి. డైలీ ఒక్కసారైనా, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి
వీలైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒక్కొక్క గ్లాస్ చప్పున ఇవ్వండి, లేదనుకుంటే ఒక మగ్గు చప్పునైనా ఒక్క పూటైనా ఇవ్వండి, సరిపోతుంది. ఎండకి అస్సలు వాటికి సరిపోవట్లేదన్నమాట ఒక్కసారి ఇవ్వడం నాకైతే. అందుకని నేనైతే మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఇస్తున్నాను. కొంచెం కొంచెం వాటర్ అయినా ఇవ్వండి, లేదంటే మొత్తంగా ఎక్కువనన్నా ఈవినింగ్ టైంలో మెయిన్గా ఇవ్వండి, సరిపోతుంది. ఒక్కొక్కసారి నేను ఈవినింగ్ టైం ఇవ్వకపోతే వాటికి సరిపోక నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇలా ఒక్కొక్క గ్లాస్ చప్పున ఇస్తున్నాను అనమాట. ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడైతే ఇవి నార్మల్ ఫర్టిలైజర్ కాబట్టి మనము ఎక్కువ ఇచ్చినా పర్లేదన్నమాట. లీకేజ్ అవుతుంది కదా వాటర్ అనేది, అప్పుడు ప్లేట్స్లో మిగిలిపోతే ఏం పర్వాలేదు. అవి పక్షులు కానీ ఏవైనా జంతువులు తాగినా ఏం కాదనమాట. అంటే ఉడతలు, పిల్లులు ఇలాంటివి ఎండాకాలంలో తాగుతూ ఉంటాయి కదా, ఏం కాదు. అదే కాకుండా మనము డిఏపి, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఇవ్వండి. ఎందుకంటే అవి చాలా కెమికల్స్ కలిసి ఉంటాయి కాబట్టి అవి తాగితే వాటికి కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని చెప్తున్నాను. నేనైతే మొక్కలకి ఇలా కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మాత్రం మొక్కకి ఎంత కావాలో అంతవరకే ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. లీకేజ్ అయ్యి అవి ప్లేట్స్లో ఉండిపోతే ఏవైనా బర్డ్స్కైనా కానీ యానిమల్స్కైనా కానీ ఇబ్బందే కదా, అందుకోసమని నేనైతే కొంచెమే ఇస్తున్నాను అనమాట. అలాంటివి ఇలా నార్మల్గా వాటర్ కానీ ఫర్టిలైజర్ లిక్విడ్స్ ఇంట్లో చేసినవి, బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివి ఇస్తూ ఉన్నాను కదా, అవైతే మొక్కకి ఎంత కావాలో అంతకు మించి కూడా ఇస్తున్నాను అనమాట. ఇలా మొత్తం నేనైతే బ్రూ వాటర్ని మొక్కలకి ఈ విధంగా షేర్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గ్లాస్ ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను నేనైతే ఇది. ఇలా ఫర్టిలైజర్స్ ఈవినింగ్ టైంలో ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రోత్ అనేది చూస్తాము. ఎంత ఎండగా ఉన్నా ఈవినింగ్ టైంలో ఇచ్చారనుకోండి, వాటికి అందే పోషకాలు అవి తీసుకుంటాయి అన్నమాట. అదే మార్నింగ్ ఇచ్చామనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఇవ్వండి. ఇస్తే 6 to 7 లేదంటే 9 లోపు ఇవ్వండి వీలైనంత వరకు. వీలవ్వలేదు అనుకుంటే ఈవినింగ్ టైంలో ఇవ్వండి 4:30 తర్వాత. మార్నింగ్ ఇస్తే ఆ 4 to 5 అవర్స్ అయినా అవి కాస్త ఎండలోనే ఉంటాయి కాబట్టి అందే పోషకాలు అవి తీసుకుంటాయి. లేదు మీరు 10-11కి కానీ 12:30 అలా ఇచ్చారనుకోండి, టైంని చూసుకొని అవి ఏదైతే మనం ఫర్టిలైజర్ ఇస్తున్నామో అది ఎండకి రూట్స్కి అనేది ఎఫెక్ట్ అనేది వేరేలాగా అయిపోయి మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమనే చెప్తున్నాను నేను. ఇలా చూస్తున్నారు కదా, చామంతి చెట్టుకి ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి. అంటే అన్ సీజన్లో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్లనే ఏదైనా ఉంటుందండి మార్పు. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల, అలానే వాటికి కంపోస్టు ఏది ఇవ్వడం వల్లనే అవి మారుతూ ఉంటాయన్నమాట. సీజన్ లేకపోయినా మనకు పువ్వులు ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడం ఏంటి అంటే మనం ఇచ్చే పోషకాలే. సో మన చేతిలోనే ఉంటుందన్నమాట వాటి ఎదుగుదల. ఇది చూస్తున్నారు కదా, జెడే ప్లాంట్ అనమాట. ఇది నేను ఇచ్చి 4 days అవుతుంది వాటర్. అయితే నేను 1/2 కప్పు వరకే ఇస్తున్నాను, ఎందుకంటే దానికి 1/2 కప్పే సరిపోయాయి అనమాట. కింది వరకు వెళ్ళిపోయే వాటర్ సరిపోతుంది. మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్లాంట్కి, ఎందుకంటే ఇవి ఇండోర్ ప్లాంట్స్. దీనికి ఎంత తక్కువ ఇచ్చినా అవి అంత మంచిగా ఎదుగుతాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి వాటర్ని కలిపేసుకొని ఇంకొక గ్లాస్ అయితే నేను వీటికి ఇస్తున్నాను. ఏంటంటే తులసి మొక్కకి బ్రూ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇంకొకరు అడిగారు కమెంట్లో, ఎగ్షెల్స్ అనేవి ఎందుకు ఇవ్వద్దు, కాల్షియం అనేది ఎందుకు అవాయిడ్ చేయాలి తులసి మొక్కకి అని అడిగారు. నేను ఎందుకు తులసి మొక్కకి ఎగ్షెల్స్ ఇవ్వద్దు అన్నానంటే, ఎగ్ అనేది నాన్ వెజ్ కదా, ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి, బోన్ మీల్ అనేది నేనైతే తులసి మొక్కకి ఇవ్వను, అందుకని చెప్తున్నాను. ఈ మొక్కలకు వాటర్ ఇచ్చారా?